హాయ్ అండి, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియో కానీ ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము ఇప్పుడు వాతావరణం కూడా చల్లగా ఉన్నది కాబట్టి మంచిగా చికెన్ దమ్ము బిర్యానీ చేసుకుంటున్నాం. అది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూపిస్తారండి. ఇక్కడ నేను కిలో చికెన్ తీసుకున్నాను. చూసారా, ముక్క ఈ సైజు కొట్టించుకోవాలి. బిర్యానీకి శుభ్రంగా ఉప్పు వేసి శుభ్రంగా కడిగి ఇట్లా జల్లిగిన్నెలో వేసుకోవాలి. జల్లిగిన్నెలో వేసుకుంటే మొత్తం నీళ్ళన్నీ ఒడిచిపోతాయి. ఇప్పుడు మనం ఏదైతే కలిపి పెట్టుకుంటామో ఆ గిన్నెలో వేసేసుకొని 1 టీ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్టు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 నిమ్మకాయ పిండుకోవాలి, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అన్నీ హోల్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా ఇదంతా కలుపుకోవాలి. ఈ బిర్యానీ అనేది మంచిగా ఎంత ఓపికగా కలుపుకుంటామో అంత టేస్ట్ ఉండిద్దండి, అంత బాగుండిద్ది. చాలా బాగుంది బిర్యానీ. ఇక్కడ గరం మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా మనం ఇంట్లోనే చేసుకున్నామండి. మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలాను, బిర్యానీ మసాలా, ఈ 3 మసాలాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ పెరుగు తీసుకున్నాం. పెరుగు కరీంనగర్ పెరుగు తీసుకున్నాం. అది బాగుండిద్ది పెరుగు. మేము ఎప్పుడు తెచ్చుకున్నా కానీ కరీంనగర్ పెరుగే తెచ్చుకుంటాము. మంచిగా ఉండిద్ది పెరుగు. ఆ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని బాగా ముక్కకు పట్టిందా కలుపుకోవాలి. ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు మధ్య కట్ చేసుకొని వేసుకోవాలి. ముందుగానే మనము బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఉల్లిగడ్డలు ఫ్రై చేసి పెట్టుకున్నాం. అవి 1 గుప్పిడి వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. 1 గుప్పిడు పుదీనా వేసుకోవాలి. 1 గుప్పిడు కొత్తిమీర కట్ చేసుకొని సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అన్ని దానికి సపరేట్గా వేసినప్పుడల్లా కలుపుతూ ఉంటే మంచిగా ముక్కలకు పట్టిద్ది. మనం ముందుగా ఆనియన్ వేపుకున్న ఆయిల్ వేసుకొని 2 టీ స్పూన్లు వేసుకొని మంచిగా 2 గరిటెలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు చూసుకోవాలి. ఉప్పు జాలకపోతే మళ్ళీ వేసుకొని కలుపుకున్నాను నేను. మంచిగా ఇదంతా కలుపుకున్నాం కదా, మూత పెట్టి 1 అరగంట పక్కన పెట్టేసేయాలి. అరగంట తర్వాత చూపిస్తున్నాం మీకు. ఇక్కడ పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని మనం ముందుగా ఉల్లిగడ్డలు వేపుకున్న ఆయిల్ మొత్తం పోసేసుకోవాలి. అన్నీ హోల్ గరం మసాలా వేసుకోవాలి. చాజీర కూడా వేసుకోవాలి 1 టీ స్పూను. అవి కొంచెం ఫ్రై అయినాక 1 టీ స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిందా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం చికెన్ వేసేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము మూత తీసి చూసుకుందాం. చూసారా, ఈ విధంగా ఉడికించుకోవాలి. మంచిగా లో టు మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. బాగా అంటే ఎక్కువ చిదరొడక పెట్టుకోకూడదు. ఇప్పుడు మనము ఆ డేక్షా తీసేసి పక్కన పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకొని చికెన్ ఉడుకుతూ ఉంది. ఇక్కడ పొయ్యి మీద వాటర్ పెట్టేసుకొని మనము ఆ నీళ్ళలో అన్ని హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ పిండుకోవాలి. ఉప్పు వేసుకోవాలి 1 టీ స్పూన్. అంటే బాగా కొంచెం వాటర్ కొంచెం ఉప్పుగా ఉండాలి, అట్లా ఉప్పు వేసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్లు వేసాను. 1 టీ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేయాలి. వేసి నీళ్ళు బాగా మరిగించుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. బాగా మరుగుతుంది. ఇక్కడ నేను కిలో బాస్మతి రైస్ నానబెట్టాను. కిలో చికెన్, కిలో బాస్మతి రైస్ మనకు మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు మనం ఈ నీళ్లు తీసేసుకొని ఈ నీళ్లు మరిగే నీళ్ళలో ఈ రైస్ వేసుకుందాం. మొత్తం ఈ రైస్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లాగ మొత్తం వేసుకోవాలి. మనం బియ్యం వేసుకున్నాం కదా, ఇక్కడ ఇందాక ఆయిల్ వేయటం మర్చిపోయాను నేను. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకుంటే రైస్ మనకి పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని మరిగించుకుందాం. మనకి ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసేసుకొని ఇప్పుడు మనము ఇది సగం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ సగం మనము కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని మనము ఈ సగం తీసి పక్కన పెట్టేసుకొని సగంలో మనము లేరుగా వేసుకోవాలన్నమాట. అప్పుడే బిర్యానీ దమ్ము బిర్యానీ బాగుండిద్ది. చూసారా, ఇక్కడ మనకు అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకున్నాం. ఇక్కడ మనకి అన్నం కూడా అయిపోయిందండి.
అన్నం మనకి ఇక్కడ 70% ఉడికితే సరిపోతుంది, ఎక్కువ చిమడ పెట్టుకోకూడదు. ఇక్కడ నేను మీకు అన్నం చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా ఉండాలి. అట్టున్నప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు మనం కూర తీసి పక్కన పెట్టేసుకున్నాం. ముందు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఇట్లాగా తీసి పక్కన పెట్టుకోవాలి. సగం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి అన్నం కూడా అయిపోయిందండి. ఇగో ఇట్లాగా ఇట్లా ఉడికితే సరిపోతుంది. మనం దమ్ముకేసినప్పుడు మనకు మంచిగా ఉడికిద్ది అన్నమాట. ఇప్పుడు మనం ఈ అన్నం తీసి మనం ఈ కూరలో వేసేద్దాం. చూసారా, సగం తీసాను, సగం ఉన్నది. ఇట్లా వేసుకోవాలి. మంచిగా నీళ్ళు వడకట్టుకొని వేసుకోవాలి. కానీ ఇదంతా తొందరగా వేసుకోవాలి, లేకపోతే నీళ్ళలో ఉన్న అన్నము ఎక్కువ ఉడికేదన్నా చివిడినట్టు వచ్చింది. తొందరగా తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక లేయర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ పెట్టుకున్నాం కదా, బ్రౌన్ ఆనియన్స్ అది వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాము, కొంచెం పుదీనా వేసుకుందాం. ఇప్పుడు మనము ఏదైతే చికెన్ తీసి పెట్టామో ఆ చికెన్ దీనిపైన మంచిగా వేసుకోవాలి. ఇట్లా పరిచినట్టు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకోవాలి. ఇట్లా బాగా ముక్కలు మొత్తం డేక్ష మొత్తం ఉండేటట్టుగా సర్దుకోవాలి. సర్దుకొని 2వ లేయర్కి వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి అన్నం అంతా వేసుకోవటం కూడా అయిపోయింది. ఇదంతా మంచిగా సర్దుకొని మనకి ఏదైతే మిగిలినయో పుదీనా కొత్తిమీర అవి దీనిపైన వేసేసుకోవాలి. ముందుగా మనం ఆనియన్ వేసుకున్నాం, బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని దానిపైన కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసుకొని దమ్ముకు వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం. పొయ్యి మీద పెట్టుకొని మనం ఒక 10 నిమిషాలు మంచిగా మంట పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు మనం పెనం పెట్టి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా. పెనం పెట్టి పెనం మీద పెట్టేసుకోవాలి. 5 నిమిషాల్లో సిమ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి బిర్యానీ మంచిగా రెడీ అయిపోయింది అన్నమాట. ఇక్కడ చూసారా, మనకు బిర్యానీ రెడీ అయిపోయింది. కానీ ప్రాసెస్ మాత్రం ఎక్కువగా ఉండిద్ది, కానీ చాలా టేస్ట్ ఉండిద్ది, చాలా మంచిగా ఉండిద్ది. చూసారా మనకి ఎట్లా వచ్చిందో, పొడిలాడుతూ వచ్చింది. ముక్క కూడా చాలా బాగుంది, మసాలా అంతా పట్టి మంచి టేస్ట్ ఉన్నది. ఇప్పుడు మనకు బిర్యానీ రెడీ అయిపోయింది కదా, వేరే ప్లేట్లోకి మనము సర్వ్ చేసుకుందాం. చూసారా ఎట్లా ఉన్నదో, ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లల కానించి పెద్దోళ్ళు చాలా ఇష్టంగా తింటారు. బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? అందరు ఇష్టపడతారు. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ బిర్యానీలోకి ఉల్లిగడ్డ నిమ్మకాయ పిండుకొని కానీ తిన్నామంటే సూపర్గా ఉండిద్దండి. చూసారా, ఇక్కడ ముక్క చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో, చాలా బాగా వచ్చింది బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.